మనుషులు నీకు విరోధంగా మాట్లాడుతున్నప్పుడు, మనుషులకు నీకు విరోధంగా కాలు దువ్వుతున్నప్పుడు, ఏమండి నీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నప్పుడు, నీ గురించి చాడీలు చెప్తున్నప్పుడు, ఏమండి వారి వెనకాల అపవాది హస్తం ఉంది అనేది మనం గుర్తెరగాలి. ఏమండి యూదులను నాశనం చేయడానికి హామాను పూనుకున్నాడు. హామాను వెనకాల అపవాది ఉంది. అదే రీతిగా ఇజ్రాయేలీలతో యుద్ధము చేయడానికి సౌలు రాజుగా ఉన్నప్పుడు ఏమండి గొల్యాతు నిలబడ్డాడు. గొల్యాతు వెనకాల నిలబడింది అపవాది. యేసుక్రీస్తుని ముద్దు పెట్టి అప్పగించాడు ఇస్కారియోతు యోధ. ఇస్కారియోతు యోధ వెనకాల ఉన్నది ఎవరు? అపవాది. నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నటువంటి వ్యక్తుల వెనకాల ఉన్నది ఎవరో తెలుసా? అపవాది. నీ యొక్క శత్రువులు అనుకుంటున్నావు, ఫిజికల్గా నీ ఎదురుగా ఉన్నటువంటి మనుషులు, నీకు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారే నీ శత్రువులు అనుకుంటున్నావు, వారి వెనకాల పనిచేస్తున్న హస్తం అపవాది హస్తం.